ఈరోజు మన ట్రెడిషనల్ టచ్‌లో చెవులు ఎందుకు కుట్టించుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెవి మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది మెదడుకి అనుసంధానం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వద్ద ఒత్తిడి తెస్తామో మెదడులో ఉన్న జ్ఞాననేత్రం వికసించి బుద్ధి వికసిస్తుంది. ఈ కార్యాన్ని బంగారంతో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందువల్లనే బంగారు పోగులు ధరించలేని వారికి సైతం చెవి కుట్టే సమయంలో బంగారు తీగతోనే రంధ్రం ఏర్పరచడం జరుగుతుంది. పూర్వం చెవులు కుట్టించడం ఉపనయనం సమయంలో చేసేవారు. కానీ ఈ కాలంలో 3 సంవత్సరాల వయసులోనే మగ, ఆడ భేదం లేకుండా చెవులు కుట్టించడం జరుగుతుంది. విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువులకు, పెద్దలకు చెవులను తమ్మె వద్ద పట్టుకొని శిష్యులు తమ గోత్రనామాలు చెప్పుకునేవారు. ఈ విధానంలో అంతరార్థం ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి తేవటం కొరకే. కాబట్టి మన పెద్దలు చేసే ప్రతి పనిలో కూడా ఒక కారణం దాగి ఉంటుంది. అందువలన వాటిని పట్టించుకోకుండా వదిలేయటం అంత మంచిది కాదు.